హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి సంబంధించిన తెలుగు వాచకాన్ని పరిచయం చేస్తున్నాను. 3వ తరగతి సంబంధించి తెలుగు వాచకానికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ చేశాను. ఆ యొక్క వీడియో ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, సో దయచేసి అది కూడా చూడొచ్చు. డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి బాగా చదవాల్సి అయితే ఉంటుంది. అందువల్ల నాకు అందుబాటులో ఉన్న ప్రతి టెక్స్ట్ బుక్ను కూడా ఇలా వీడియో రూపంలో మీకు అందించడం ద్వారా మీకు కూడా ఎంతో కొంత అవగాహన కలుగుతుందని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే ప్రతి వీడియో కూడా ఇలాగా అందించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే విశేష సూచికలో మనకు పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం అని చెప్పి మనకు ఉంటాయి. ఇక మనకు స్టార్టింగ్లోనే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా వీరు కొంచెం ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది మనం చదువుకుంటే చాలు, మ్యాక్సిమం ఇక్కడ నుంచే మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పువ్వు గుర్తుతో ఏదైతే ఉన్నాయో అవి మనకు చదువు ఆనందించే విభాగానికి సంబంధించిన అంశాలు అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు ఫ్లవర్తో ఏవైతే ఉన్నాయో అవి మనకు చదువు ఆనందించే విభాగానికి సంబంధించినవి. ఆణిముత్యాల్లోని పద్యాలను నెలకు ఒకటి చొప్పున నేర్పించాలని చెప్పి కూడా పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ మనకు చూడండి పాఠం పేరు అని చెప్పి వర్షాలని ఇచ్చాడు కదా, పక్కన బ్రాకెట్లో మనకు గేమ్ అని ఇచ్చాడు. అది ఏంటంటే మనకు బ్రాకెట్స్లో అలా ఎందుకుందంటే మనకు అవి లెసన్ అనేది మనకు గేమ్ రూపంలో ఉంటుందా, కథ రూపంలో ఉంటుందా, కథనం రూపంలో ఉంటుందా, వ్యాసం రూపంలో ఉంటుందా అనే ప్రక్రియకి సంబంధించిన అనమాట. ఓకే, సో మీకు చూపిస్తాను చూడండి. ఇది వర్షాలు అనే లెసన్ కదా, ఫస్ట్ లెసన్ వర్షాలు అని చెప్పాను కదా. సో ఫస్ట్ మనకు పిక్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉండిన తర్వాత మీరు టాపిక్ని చూసినట్లయితే ఇక్కడ మనం లెసన్ పరిశీలన చేస్తే వచ్చిన వర్షాలు మా వసుధారానికి తలంబ్రాలు, విచ్చిన పూలే ప్రజాముఖమ్మన వెల్లు వెరిసిన మురుపాలు, కత్తులు కలిసిన ఎట్టుల ఉత్తర దుక్కున ఉరిమింది, కనుపాపల చెక్కిలు మెరిసింది, గడగడ ఉరిమింది, చకచక దిశ మెరిసింది, చలిగాడుపున రివరివ వేర్సింది అని చెప్పి మనకు ఇలాగా ఒక గేమ్ రూపంలో ఈ యొక్క లెసన్ మొత్తం ప్రకృతిని తెలుపుతుంది అనమాట. ఓకేనా, సో ఈ యొక్క లెసన్ అనేది మనకు ఏ విధంగా ఉంది, ఒక గేమ్ రూపంలో ఉందా, ఒక కథ రూపంలో ఉందా, ఒక కథనం రూపంలో ఉందా, ఒక వ్యాసం రూపంలో ఉందా అంటే గేమ్ అనేది మనం తెలపాల్సింది. అంటే ఈ యొక్క ప్రక్రియ అనేది మనకు తెలిపే విధానం ఏ విధంగా ఉందంటే ఒక గేమ్ రూపంలో ఉంది. మెయిన్ కంటెంట్ ఇతివృత్తం ఏంటంటే మనకు ప్రకృతి నుంచి తెలపడం. ఓకే, ఇది రైటర్ ఎవరంటే శ్రీ వానమామలై వరదాచార్యులు గారి విప్లవ నుంచి మనకు ఈ యొక్క లెసన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, ఈ విధంగా ఏవైతే మనకు రైటర్స్ ఉంటే రైటర్స్ నేమ్స్ కూడా మీరు గుర్తించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రశ్న అనేది ఏ విధంగానే రావచ్చు. మెయిన్గా మీరు ఈ యొక్క విశేష సూచికలోని ఆ లెసన్కి ఆ యొక్క ప్రక్రియ ఏంటి, ఆ యొక్క ఇతివృత్తం ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, తర్వాత మనకు చదువు ఆనందించిలో పడవలు చేద్దాం అనే మనకు లెసన్ ఉంది. దాని తాలూకు ప్రక్రియ గేమ్ రూపంలో ఉంటుంది. ఓకే, గేమ్ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం పిల్లల ఆసక్తులకు సంబంధించినది. ఓకేనా, తర్వాత మనకు సూది కథ అనే లెసన్ ఉంది. సూది కథకి సంబంధించి ప్రక్రియ ఒక కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే హాస్య కథ. ఓకే, తర్వాత మనకు బాల తిమ్మరస అనే లెసన్కి సంబంధించి ప్రక్రియ మనకు కథ రూపంలో మనకు వివరణ అయితే ఉంటుంది. ఇందులో ఇతివృత్తం ఏంటంటే సృజనాత్మకత. మీరు ఇతివృత్తం అంటే ఏంటి, ప్రక్రియ అంటే ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకుంటే మీకు బాగా అండర్స్టాండ్ అయితే అవుతుంది. ఓకే, కథ అంటే ఏంటి, కథనం అంటే ఏంటి, వ్యాసం అంటే ఏంటి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోండి. ఓకేనా, తర్వాత మనకు బాల తిమ్మరస అనే లెసన్ అనేది మనకు ప్రక్రియ కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం సృజనాత్మకత. తర్వాత చిన్నారి కళ అనే లెసన్కి ప్రక్రియ అనేది మనకు కథనం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం పర్యావరణం. సరోజిని నాయుడు అనే లెసన్కి సంబంధించి వ్యాసం అనేది ప్రక్రియ. జాతీయ నాయకులు అనేది మనకు ఇతివృత్తం అనమాట. ఇది చదువు ఆనందించే విభాగానికి సంబంధించింది. తర్వాత మనకు జాతీయ జెండా లెసన్కి సంబంధించి ప్రక్రియ మనకు గేయం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం దేశభక్తిని తెలపడం. ఓకే, తర్వాత మనకు వినాయక చవితి అనే లెసన్ అనేది మనకు ప్రక్రియ చూస్తే వ్యాసం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే మన యొక్క సంస్కృతిని తెలపడం. తర్వాత రంజాన్ పండుగకు సంబంధించి ప్రక్రియ మనకు వ్యాసం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే సంస్కృతిని తెలపడం. చదువు ఆనందించే విభాగానికి సంబంధించి రంజాన్ అనే లక్ష్యం అయితే ఉంటుంది. తర్వాత మనకు ఆణిముత్యాలకు సంబంధించి ప్రక్రియ మనకు పద్యాల రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలను తెలపడం. ఓకే, సో తర్వాత మనకు ఎలుక విందు అనే లక్ష్యం అయితే ఉంది. ఈ యొక్క ఎలుక విందు అనేది మనకు ప్రక్రియ చూస్తే గేయ కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం భాషాభిరుచిని తెలపడం అనమాట. ఓకే, భాషాభిరుచి అనేది మనకు మెయిన్ కంటెంట్ గా ఉంటుంది. తర్వాత మనకు తెలుగు సంవత్సరాలు అయితే ఉన్నాయి. ఇవి మనకు వ్యాసం రూపంలో ప్రక్రియ అనేది ఉంటుంది. చదువు ఆనందించని విభాగానికి సంబంధించిన లెసన్ అనమాట అది. సో ఇతివృత్తం సంస్కృతిని తెలపడం. తర్వాత మనకు చిలుక సందేశం అనే లెసన్ అయితే ఉంటుంది. ఈ చిలుక సందేశానికి సంబంధించి ప్రక్రియ ఒక గేమ్ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే జీవ వైవిధ్యం. ఓకే, మెయిన్ కంటెంట్ జీవ వైవిధ్యం చుట్టూ ఉంటుంది. ఓకే, తర్వాత మనకు చిన్ని కృష్ణుడు అనే లెసన్ అయితే ఉంటుంది. ప్రక్రియ మనకు కథ రూపంలో ఉంటుంది. ఇది చదువు ఆనందించని విభాగానికి సంబంధించింది. ఇతివృత్తం ఏంటంటే మన యొక్క ఇతిహాసాన్ని తెలపడం అనమాట. ఓకే,
తర్వాత రైతు తెలివి అనే లెసన్ మెయిన్ కంటెంట్ చూసినట్లయితే ఇతివృత్తం చూస్తే సమయస్ఫూర్తి ఇది ఏ విధంగా ప్రక్రియ అనేది ఉంటుందంటే ఒక కథ రూపంలో ఉంటుందన్నమాట. తర్వాత మనకు మారిన అలవాటు అనేది చూస్తే ప్రక్రియ మనకు కథనం రూపంలో ఉంటుంది. బ్రాకెట్లో ఉన్నవన్నీ కూడా ప్రక్రియలు అండి, ఓకేనా. తర్వాత ఇతివృత్తం చూస్తున్నట్లయితే పిల్లల స్వభావాన్ని తెలుపుతుంది. ఎవరు బాధ్యులు అనే లెసన్కి ప్రక్రియ మనకు ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం మనకు సామాజిక స్పృహ కలిగించడం అన్నమాట మెయిన్ కంటెంట్. తర్వాత మనకు చక్రాల కుర్చీ అనే లెసన్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రక్రియ ఒక కథనం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం అనేది వికలాంగుల మనోభావాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఓకే. తర్వాత బొమ్మ గుర్రం అనే లెసన్ ఉంటుంది. దీనికి అంటే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే కథ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం పిల్లల స్వభావం గురించి తెలుపుతుంది. తర్వాత పల్లె చిత్రం అనే లెసన్ అయితే ఉంటుంది. ఆ పల్లె చిత్రానికి సంబంధించిన ప్రక్రియ ఒక కథనం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే పిల్లల శక్తులకు సంబంధించి. తర్వాత చిత్రకళ అనే లెసన్ అనేది ఒక ప్రక్రియ చూస్తే వ్యాసం రూపంలో ఉంటుంది. ఇది చదువు ఆనందించిన విభాగానికి సంబంధించింది. ఇతివృత్తం కళలకు సంబంధించింది, ఓకే. మాటల ప్రయాణం అని చెప్పి మరొక లెసన్ అయితే ఉంది. ఆ యొక్క లెసన్ సంబంధించి ప్రక్రియ కథన రూపంలో ఉంటుంది. ఇతివృత్తం సమాజానికి తెలుపుతుంది అన్నమాట, సమాజం గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఓకే. మెయిన్ కంటెంట్ అన్నమాట. సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లెసన్స్ తాలూకు ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం మనకు ఇక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటిని బాగా గుర్తుంచుకోండి. ఆ లెసన్స్తో మనకు ఏవైతే రైటర్స్ ఉంటారో ఆ రైటర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటే మరీ మంచిది, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.